థ్యాంక్ యూ కుమార్. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల తొలి విడత ప్రచారం నేటితో ముగిసింది. గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికలు జరిగే మండలాల్లో మద్యం షాపులు మూసివేయనున్నారు అధికారులు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి ఘర్షణలకు జరగకుండా ఉండేందుకు మద్యం షాపులను కూడా మూసివేస్తున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం పోలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నెల 11న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్. సాయిరామ్, తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు ప్రచారం కొద్దిసేపటి క్రితం ముగిసిందని చెప్పవచ్చు. దీంతో పాటుగా ఆయా మండలాల పరిధిలో ఎక్కడెక్కడైతే ఏ గ్రామాల్లో అయితే ఎన్నికలు 11వ తేదీ అంటే ఎల్లుండి ఉదయం 7 గంటలకు ప్రారంభం కానీ ఆ మండలాల పరిధి, ఆ గ్రామాల పరిధిలో ఉన్న వైన్ షాపులను కూడా కొద్దిసేపటి క్రితం అంటే 4 గంటలకు ప్రచారం, 5 గంటలకు ప్రచారం బంద్ కానుండగా 4 గంటలకే వైన్ షాపులు కూడా పూర్తిగా బంద్ చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికలు 42,236 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతుండగా 37,450 వార్డులకు మాత్రం ఎన్నికలు మొదటి విడత 11వ తేదీ ఉదయం ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో ఇది పంచాయతీలో ఇండివిజువల్గా పోటీ చేసేది, అంటే పార్టీలకు అతీతంగా పోటీ చేసేది ఇండివిజువల్గా పోటీ చేస్తారు. అంటే పార్టీలకు అతీతంగా అంటే కేవలం పార్టీలు బయట నుంచి బలపరుస్తాయి పార్టీలకు సంబంధించినవి కావడంతో దీంట్లో కూడా పూర్తిగా కూడా అన్ని పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సిపిఎం, సిపిఐ కూడా రెబల్స్ పెడతారు. అంటే అధికార కాంగ్రెస్ పార్టీకి, ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా రెబల్స్ పెడతా కూడా ఉందని చెప్పవచ్చు. రెబల్స్ పెడతా కూడా కొన్ని చోట్ల చాలా గ్రామాల్లో కూడా రెబల్స్ ఎక్కువగా పోటీ చేశారు. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చాలా మంది రెబల్స్ పోటీ చేశారు. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా రెబల్ అభ్యర్థులు కూడా పోటీ చేశారు. కమ్యూనిస్ట్ పార్టీలు అయితే కమ్యూనిస్ట్ పార్టీలు కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాయి. మరొక చోట కొన్ని గ్రామాలలో తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఖమ్మం జిల్లా కావచ్చు, కొత్తగూడెం జిల్లాలో కూడా విచిత్రమైన పొత్తులు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి బీఆర్ఎస్ పార్టీ చాలా చోట్ల మద్దతు తెలిపింది. మరో చోట కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ కూడా మరో చోట కొన్ని చోట్ల కూడా మద్దతు తెలిపింది. చాలా చోట్ల కూడా కొన్ని సందర్భాల్లో మధిర నియోజకవర్గం మాటూరుపేట గ్రామంలో జనసేన పార్టీ అభ్యర్థి బలపరిచింది. అక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏకంగా వాళ్ళు అక్కడ జనసేన పార్టీకి బలపరచడం, అక్కడ కాంగ్రెస్, జనసేన హోరాహోరీగా ప్రచారం నిర్వహించడం కొద్దిసేపటి క్రితం అంటే ఈరోజు 5 గంటల వరకు ప్రచారం ముగడంతో మాత్రం ఒకసారిగా వారం రోజుల పాటు గ్రామాల్లో జోరుగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, సిపిఎం, సిపిఐ వివిధ పార్టీలకు సంబంధించిన ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా జోరుగా మైకులతో ప్రచారం చేయడం, ఇంటింటి డోర్ టు డోర్ ప్రచారం చేయడం కూడా పూర్తిగా ప్రచారం మాత్రం హోరెత్తించని చెప్పవచ్చు. వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా ప్రచారం నిర్వహించిన మైకులు కాస్త కొద్దిసేపటి క్రితం ఎన్నికల సంఘం 5 గంటల వరకు పర్మిషన్ ఉంటుందో ఎమ్మటే అటెంట్ కూడా బంద్ చేసి సైలెంట్గా అంటే ఇంట్లో వద్ద నుంచి ఫోన్ల ద్వారా, ఇప్పటి నుంచి సోషల్ మీడియా ద్వారా, దాని తర్వాత ఫోన్లలో కూడా ఆయా సంబంధించిన అభ్యర్థులు, వాళ్ళకి సంబంధించిన ఓటర్లను కూడా ప్రసన్నం చేసుకునే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క ఈరోజు సాయంత్రం 4 గంటలకు వైన్ షాపులు, ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఉన్న వైన్ షాపులు కూడా పూర్తిగా ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తిగా బంద్ చేశారు. 11వ తేదీన దీనికి సంబంధించిన మొదటి విడతకు సంబంధించిన ఎన్నికలు మాత్రం 11వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రారంభంగా ఉంది. 11 గంటల నుంచి 1 గంట వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికలు నిర్వహించిన తర్వాత 1 నుంచి 2 గంటల లంచ్ ఉంటుంది. 2 నుంచి కూడా ఏకంగా ఆయా పంచాయతీలు ఎక్కడైతే ఎన్నికల నిర్వహణ జరుగుతుందో ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో ఎమ్మటే తుది ఫలితాలు కూడా వెలువడిస్తారు. మొదట వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎన్నికల అధికారులు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు, దాంతోపాటుగా వాళ్ళందరి సమక్షంలో, అభ్యర్థుల సమక్షంలో, ఆయా పార్టీలో పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో ఏకంగా ఎన్నికల ఫలితాలను కూడా విడుదల. తర్వాత సర్పంచ్ అభ్యర్థికి సంబంధించిన ఓట్లను కూడా లెక్కింపు చేసి బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నిక జరుగుతుంది. ఈ రెండింటికి లెక్క పెట్టిన తర్వాత వీరందరినీ కూడా గెలుపొందిన అభ్యర్థులు, సర్పంచ్, ఇటు వార్డు సభ్యులందరినీ కూడా ప్రత్యేకమైన గదిలో ఉంచుతారు. గదిలో ఉంచిన తర్వాత ఆ తర్వాత అక్కడే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా చేస్తారు. లాంఛనంగా చేసిన తర్వాత వీరన్ని తర్వాత వార్డు సభ్యులు గెలుపొందిన వాళ్ళకి, దాని తర్వాత సర్పంచ్గా గెలుపొందిన అభ్యర్థులకు, దాంతోపాటు ఉప సర్పంచ్గా ఎన్నికైన వాళ్ళకు అభ్యర్థులకు సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఆయా గ్రామాల్లో ఉన్న అధికారులు, ఎన్నికల అధికారులు మాత్రం వాళ్ళకి అధికారిక పత్రాలు, గెలుపొందిన పత్రాలను కూడా అందజేస్తారు. దాంతోపాటు దీనికి సంబంధించి కూడా ఎన్నికలు జరుగుతున్న 42,236 గ్రామ పంచాయతీల్లో 37,450 వార్డుల్లో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి అన్ని గ్రామాల్లో జరుగుతున్న, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గ్రామాల్లో మాత్రం పూర్తి పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా గత 2 రోజుల సందే పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు గ్రామాల్లో. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ప్రతి గ్రామంలో కూడా ప్రచారం సంబంధించిన మైకులు, దానికి సంబంధించిన ప్రచార రథాలు అన్నింటిని కూడా ఇళ్లకి సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యుల అభ్యర్థులు కూడా వాళ్ళ ఇళ్లకు పరిమితం చేయాలని
ప్రచారాన్ని ముందుగానే వాళ్ళందరికీ ఎన్నికల సంఘం అధికారులు దాంతో పోలీసు అధికారులు కూడా విస్తృత ప్రచారం కూడా నిర్వహించారు. దీనికి సంబంధించి ఈరోజు ప్రచారం పూర్తిగా బంద్ అయిందని చెప్పవచ్చు. గెలుపోటపుల మాత్రానికి ఆయా అభ్యర్థులు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోపక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లాలో 159 పంచాయతీలు, కొత్తగూడెం జిల్లాలో 189 పంచాయతీల్లో మాత్రం జోరుగా ఈ వారం రోజుల పాటు ఎన్నికల ప్రచారం ఆయా సంబంధించిన అభ్యర్థులు, దానికి సంబంధించిన మండల నాయకులు, జిల్లా నాయకులతో పాటు చాలా గ్రామాల్లో కూడా ఎమ్మెల్యేలు నేరుగా ప్రచారం మా పార్టీ అభ్యర్థిని నేరుగా గెలిపించనంటూ మాత్రానికి గ్రామాల్లో ప్రజలను కూడా అభ్యర్థించిన పరిస్థితి. ఓవరాల్గా ఈ 11వ తేదీ ఉదయం నుంచి ఈ 11వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘంతో పాటు పోలీస్ శాఖ, వివిధ శాఖల రెవెన్యూ అధికారులు, దాంతోపాటుగా వివిధ శాఖల అధికారులు కూడా పూర్తి పటిష్టమైన భద్రతా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 10 గంటలకల్లా ఆయా మండల కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులతో ప్రెసిడింగ్ అధికారులు, దాంతోపాటుగా పటిష్టమైన బందోబస్తు ద్వారా బస్సుల ద్వారా ఆయా గ్రామ పంచాయతీలకు రేపు మధ్యాహ్నం వరకు కూడా పోలింగ్ కేంద్రాలకు అన్ని కూడా పోలింగ్ సామాగ్రిని అందరినీ తీసుకొని అక్కడ చేరుకుంటున్నారు. ఆ తర్వాత గ్రామాలలో కూడా ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా 144 సెక్షన్లను కూడా అమలు చేస్తున్న పరిస్థితి. మరి కొన్ని సమస్యాత్మక గ్రామాలను గుర్తించారు. ఆయా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ సమస్యాత్మక గ్రామాలు గుర్తించి ఆ గ్రామాల్లో కూడా కొంతమందిని అనుమానాస్పద వ్యక్తులు కానీ దాంతోపాటు గతంలో క్రిమినల్ చరిత్ర ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఎంఆర్ఓ బైండ్ ఓవర్ చేసిన పరిస్థితి ఉంది. ఓవరాల్గా మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం మాత్రం జోరుగా జరిగిందని చెప్పవచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.